డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో యుఎస్ ఇండియా పాలసీ స్టడీస్ చైర్మన్ రిచర్డ్ రూసో భేటీ అయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే తమ సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజీ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ రంగంలో తమ సంస్థ పనిచేస్తుందని చైర్మన్ రిచర్డ్ రూసో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వివరించారు. డిస్కంలో ఎనర్జీ స్టోరేజ్, విద్యుత్ సామర్థ్యం పెంపు, వనరుల సమర్థత, వాతావరణంలో వస్తున్న మార్పులు, వాటిని అనుగుణంగా మార్చుకోవడం తదితర అంశాల్లో వారికి ఉన్న అనుభవాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన పెంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నట్టు రిచర్డ్ రాసో తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచితంగా లేదా అత్యంత తక్కువ ధరలకు సోలార్ పవర్ను అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థలు లేదా అమెరికాలోని ఎన్జీఓలు ఏ మేరకు ఆసక్తిగా ఉన్నాయని రిచర్డ్ను అడిగి తెలుసుకున్నారు. సోలార్, విండ్ పవర్ వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి గురించి మల్లు బట్టి విక్రమార్క చర్చించారు. Is such a package available? It is. That would probably fall to the foundations that we work with, Rockefeller, MacArthur, groups like that. Together, they put hundreds of millions of dollars every year into India. They do feasibility studies. They do some first loss guarantee. So they probably wouldn't put a big corpus behind investing in a project, but they might take the risk away. They might open up the door for private companies by putting first loss capital guarantees into the system, or if you need help by having feasibility studies. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళసై ప్రసంగించారు. యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటుందన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటికీ 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని బీఆర్ఎస్ కు చురకలు అంటించారు. గత ప్రభుత్వ నిర్వాహకలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. దావోస్ సమావేశంలో 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. As the people's servants in a true democracy. The Prajavani program, the government's first step in this direction, embodies the essence of people's governance, providing a platform for citizens to express their concerns and seek redressal. Telangana was born out of the aspirations of 4 crore people and the sacrifices of the youth and the relentless struggles of students. Our governance is rooted in the responsibility to honor those sacrifices, and our aim is to govern in alignment with the desires of civil society. The government expresses gratitude to all those parties and leaders who played a pivotal role in the creation of Telangana, especially acknowledging the efforts of the then UPA government and the Prime Minister Dr. Manmohan Singh. This government conveys that it is indebted to Mrs. Sonia Gandhi for her instrumental role in this historic process. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. ప్రజల కోసం అంకితమైన తమ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సీనియర్ కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ప్రజల కోసం పని చేయకుండా ఆయన తన విలాసాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడం ప్రజలను కించపరిచినట్లే అంటున్న మల్రెడ్డి రంగారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. చెప్పండి మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఈరోజు తొలి రోజు అసెంబ్లీ సమావేశాల గవర్నర్ ఉపన్యాసానికి ప్రధాన ప్రతిపక్ష నేత హాజరు కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? నేను అదే చెప్తున్నా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా, ఆలోచన ఉన్నా, ప్రజలకు కావలసినటువంటి ఇబ్బందుల మీద మేము చేయలేకపోయినాం, మీరు చెయ్యండి అని అడగాలనుకున్నా, లేకపోతే మేము చేసేటివి మీరు చేస్తుండా లేవా అని చెప్పాలనుకున్నా, ఈరోజు గవర్నర్ ప్రసంగం వినడానికన్నా వచ్చేది ఉండే. కానీ ఆయన అధికారం కావాలి, ప్రతిపక్ష హోదా ఉండాలి తప్ప ప్రజలకు అవసరం కోసం కాదు. ఆయనకు ఆ హోదా, ఆయన సొంతానికి హోదా పెట్టుకున్నాడు, హౌజుకు రాలేదు. కాబట్టి ఆయనకు 10 సంవత్సరాలు తెలంగాణను ధ్వంసం చేసి ఈరోజు మేము మంచి చేస్తుంటే చూసి
ఓర్వలేని తనంతో రాలేదనేటువంటిది మేము ఆలోచిస్తున్నాం. ఇటు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను గెలిచారు, ప్రతిపక్ష నేతకు గతంలో కేటాయించిన ఛాంబర్ ఇవ్వలేదు, చిన్న గది ఇచ్చారు, దాంట్లో అసౌకర్యాలు ఉన్నాయన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ యొక్క క్షేమం, వాళ్ళకు బాగా ఆఫీసులు కావాలా, లేకపోతే వాళ్ళకి అన్ని వసతులు ఉండాలా, కానీ ప్రజలకు మీకు ఆలోచన లేదా? ప్రజలకు వసతులు లేవు, ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు తీర్చలేదు. కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వనోడివి, ఒక కొత్త పింఛన్ ఇవ్వనోడివి, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనోడివి నీ ఆఫీస్ గురించి అడుగుతున్నావంటే నీ దివాలా కోరుతనానికి నిదర్శనం. అంటే ఇప్పుడు అసెంబ్లీకి రావడం లేదు, ఆయన ఆఫీస్ ఉంది అంటే ఈ విషయాలను అసెంబ్లీకి రాని ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకు రూమ్ ఎలాగో ఇచ్చారు, కానీ దాని మీద కూడా ఇలాంటి రిమార్క్స్ రావడం ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజల సొమ్మును రాజభోగాలు అనుభవించినవు 10 ఏళ్ళు. ఆ రాజభోగాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలంటే నీకు ఇవ్వదు, తెలంగాణ ప్రజలకు ఇస్తుంది. నువ్వు అనుభవించిన రాజభోగాలు ఇంకా నీకుండవు. మేము అసలే రాజభోగాలు కాంగ్రెస్ పార్టీ అనుభవించదు. ప్రజల కోసం మేము ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి మేము పనిచేస్తాం. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకం కావచ్చు, విద్యుత్ శాఖలో డైరెక్టర్ల నియామకం కావచ్చు, దాని మీద ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు, వాటిని ఎట్లా చూస్తారు? మీరు నియమించుకుంటేనేమో మంచిది, కాంగ్రెస్ పార్టీ నియమిస్తేనేమో మీరు ఇన్ని రోజులు సంకనాకనిక పెట్టుకుంటారా? మీరు మహేందర్ రెడ్డిని డీజీపీగా ఎందుకు పెట్టుకున్నారు? డీజీపీగా పెట్టుకొని పెద్ద రాజభోగాలు అనుభవించారు కదా, పోలీసులను అడ్డం పెట్టుకొని దోసుకొని తిన్నారు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు కదా. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికే ఈ ఓట్ ఆన్ అకౌంట్ పెడుతున్నారు, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాల్సిందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. మాకు బడ్జెట్ ఎట్లా పెట్టాలో, మేము ప్రజలకు ఏమి ఇవ్వాలో, ప్రజా సంక్షేమం ఎలా చేయాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా తెలుసు. మీలాగా పెట్టేది అబద్ధాల పుట్ట కాదు, మేము పెట్టేది నిజాలు పెడతాం, పెట్టినవి ఖర్చు పెడతాం. రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేని అయినప్పటికీ మంత్రివర్గంలో స్థానం కల్పించడం అనేది అది ముఖ్యమంత్రి అలాగే అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంది. అధిష్టానము ముఖ్యమంత్రి ఏ నిర్ణయాలు తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటారని కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుతో శ్రీనివాస్, డివిజన్ హైదరాబాద్. జేహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరాబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దేవ్దాస్ మున్షి సమక్షంలో బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్లో చేరారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బాబా ఫసీయుద్దీన్ కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో ప్రాణహాని ఉందని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదంటూ బాబా చెప్పారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై అవినీతి మరకలు ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డిని నియమించడంపై కవిత చేసిన విమర్శలకు కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. మహేందర్ రెడ్డిపై అవినీతి మరక ఉంటే ఆయన్ను డీజీపీగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆమె మండిపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్ర వ్యక్తిని ఎలా నియమించారు, వాళ్ళు తెలంగాణ యువతకి ఏం న్యాయం చేస్తారు, రాజకీయాలకు సంబంధం ఉన్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించబోమని సీఎం అన్నారు. టీడీపీలో పనిచేసిన రజనీ కుమార్ని కమిషనర్ సభ్యురాలిగా ఎలా నియమించారు, విద్యుత్ సంస్థలో ఆంధ్ర అధికారుల పెత్తనం ఏంటి, 3 ఆంధ్ర అధికారులను డైరెక్టర్లుగా ఎలా నియమించారు, తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళు ఎందుకు కాపాడుతారు, ఓటుకు నోటు కేసు వాదించిన న్యాయవాదులకు సీఎం అందలం, సింగరేణి ఉద్యోగాల విషయంలో అబద్ధాలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కేవలం 60,000 ఉద్యోగాలకే నోటిఫై చేశారని చెప్పడం, గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలో స్వచ్ఛరక్తం ప్రవహిస్తోంది అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మాట్లాడడం జరిగింది. నిజంగా అసలు ఆమె ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి. 9.5 సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే
తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు కానీ నిధులు కానీ నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును. బీఎస్సీ నుంచి బయటకు రావడంపై మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ అనుమతితోనే బీఎస్సీకి వెళ్ళానన్నారు. బీఎస్సీకి వెళ్లడంపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారని, వారు అభ్యంతరం తెలపడంతో వారి విజ్ఞతకు వదిలేసి బయటకు వచ్చేశానన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి కనీసం మంత్రులు కూడా వెళ్లడం లేదన్నారు. 6 గ్యారంటీలో 2 అమలు చేశామని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ గురించి గవర్నర్తో ఎందుకు చెప్పించలేదన్నారు. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. ఇవాళ ఆ ప్రసంగంలో గ్రామాల గురించి కానీ పట్టణాల అభివృద్ధి గురించి కానీ ఒక మాట కూడా పల్లెల గురించి పట్టణాల గురించి చెప్పలేదు. సంక్షేమం గురించి చాలా తక్కువ ప్రస్తావన, అంటే పేద ప్రజల సంక్షేమం గురించి వారు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కలిసి స్పీకర్ను కలిశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న ఎల్ఓపి ఛాంబర్ స్పీకర్ మీద గౌరవంతో ఇచ్చామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్కు చిన్న ఛాంబర్ కేటాయించడం అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై స్పీకర్కు చెప్పామన్నారు. వారు మాకు చెప్పింది ఏంటంటే, మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి, ఆ 3 రూమ్స్ కలిపి రెనోవేట్ చేస్తే ఒక ఎల్ఓపి గారి ఆఫీస్ అవుద్ది అక్కడ. అది దాదాపు ఇంతకుముందు నా ఆఫీస్ కంటే కూడా తక్కువనే ఉంటుంది, ఆ 3 రూములు కలిపినా తక్కువనే ఉంటుంది. అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాం సార్, ఆ 3 రూములు ఇవ్వండి అని అడిగినాం. మరి చూస్తామని చెప్పినారు. ఎప్పటి నుంచో అంటే మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు 5 సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపి ఆఫీస్ని వాడుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళ 39 మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపి ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఎంతైతే ఇంతకుముందు ఉండేనో అంత స్పేస్లో 1/4 కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది. అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం, సరే ఇది మంచిది కాదు, మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకైతే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది. మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై త్వరలో గవర్నర్ను కలుస్తామని తెలిపారు. మాజీ డీజీపీపై జ్యుడిషియల్ విచారణ జరపాలన్నారు. కేసీఆర్ గారు ఎవరైనా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి, ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే అంటున్నాం. టీఎస్పీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు. చైర్మన్ తోనే దాన్ని పిల్లలకు దొక్కింది. చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన పెట్టుకున్నారు. తర్వాత యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషన్, ఆయన అసలు తెలంగాణ ఆయనే కాదు. మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అట్లనే మేము పొలిటికల్ గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సీలో అని చెప్పారు. మరి 6వ నంబర్ గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది. ఆమె పొలిటికల్ వింగ్ లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆమెకి ఇచ్చినారు ఇవాళ. మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ
మరి మీరు సరి చేయాలి కదా. పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు, ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుంటే మీరు సరి చేయాలి. మీరు సరి చేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఎస్సీ సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ వల్ల కాంగ్రెస్ పార్టీ నుండి ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటివి జరగడం వల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. మా మట్టుకు ఓడిపోయిన మా అభ్యర్థులే మాకు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు అని మీరు చెప్పడం వలన ఓడిపోయిన అభ్యర్థుల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తామని మీరు ప్రకటన చేయడం ద్వారా మరి అధికారులు కూడా రెచ్చిపోయి ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. చాలా నియోజకవర్గాలలో ఓడిపోయిన అభ్యర్థులే కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు, క్రిస్మస్ చీరలు పంపిణీ చేస్తున్నారు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళే చీఫ్ గెస్ట్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని మేము భారత రాష్ట్ర సమితి తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగడానికి వీల్లేదు. రాబోయే రోజుల్లో ఇది శాంతి భద్రతల సమస్యకు కూడా దారితీస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. అయితే స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇక ముందు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకుంటాము, ఆ మేరకు ఆదేశాలు ఇస్తామని కూడా చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్లు డూ ఫైటింగ్ చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్తో అడ్డుకోవద్దని, జల వివాదంపై ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలని తెలిపారు. బీజేపీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటుందన్నారు. మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వసూలు మొదలు పెట్టిందని అన్నారు. కేంద్ర కాంగ్రెస్ కు సూట్ కేసులు మోస్తున్నారని, కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెట్టారని ఆయన విమర్శించారు. తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెబుతుందని, తనకు ఆసక్తి లేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలున్నాయి. 17 లోక్సభ స్థానాలకు బీజేపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా జహీరాబాద్ నుంచి రాజాసింగ్ పేరు ఎప్పటి నుంచో వినిపిస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ నుండి పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన జహీరాబాద్ లోక్సభ నుంచి పోటీ అంశంపై రాజాసింగ్ స్పందించారు. పార్టీ పోటీ చేయమని చెబుతుందని, ఆసక్తి లేదని అన్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో బండి సంజయ్ కోసం తాను ప్రచారం చేస్తానన్నారు. కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్లో కూడా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమన్నారు. తాను హిందూ రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పనిచేయాలని భావిస్తున్నానన్నారు. తనకు శాసనసభాపక్ష నేత పదవిపై ఎలాంటి ఆసక్తి లేదన్నారు. పార్టీ నుంచి గెలిచిన 8 మందిలో ఎవరినో ఒకరిని ఫ్లోర్ లీడర్గా చేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదన్నారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లాం కాబట్టి బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్గా నియమించాలని బీజేపీ జాతీయ నాయకత్వం అనుకుంటున్నట్లుగా చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదా అని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చారా? బీసీలను ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. మనకు ఒక ఎంపీ సీటు వస్తుందని ఫామ్ హౌస్కి వెళ్ళి మీ నాన్నకు చెప్పు అని అన్నారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండని తెలిపారు. సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బడుగులు, బలహీన వర్గాలు, దళితులు ఏ రోజు కూడా గుర్తుకు రానటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అధికారం దిగిపోయిన తర్వాత బీసీల ఆత్మగౌరవం కోసం అసెంబ్లీలో ఒక విగ్రహం పెట్టాలి, ఆ పెట్టే విగ్రహానికి మేము నాయకత్వం వహించాలని కొత్త బిచ్చగారు పొద్దురగాడు అన్నట్టు ఎమ్మెల్సీ కవిత గారు ఇక్కడక్కడ తిరిగి సమావేశాలు పెడతా ఉంది. నేను సూటిగా మీ ద్వారా కవిత గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ గుర్తుకు రాలేదు. నిజంగా పూలే విగ్రహ ఏర్పాటు విషయం లోపల మీకు కానీ మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ నిజంగా ఒక ఆలోచన కానీ అంటూ ఉంటే నేను సూటిగా మీ ముందు ఒక ప్రతిపాదన ఉంచదలుచుకున్నాను. మీరు వెళ్ళి ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లేదు చెల్లె, స్ట్రైట్గా పోయి ఫామ్ హౌస్కి పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి నాయన మనకు ఒక ఎంపీ సీట్ వస్తుంది, రాజ్యసభ వస్తుంది, ఆ రాజ్యసభ సీటుని ఒక మహిళా ప్రతినిధిగా అనుకోండి, ఒక మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన
ఒక ఉద్యమకారుని తల్లి అనుకోండి, లేదా అమరవీరుల స్తూపం 200 కోట్లతో ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి పొద్దుకి ఇద్దరు ఇంటికి గన్మెన్లను పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మాదాపూర్లో మెడికవర్ వైద్యులు సమావేశం నిర్వహించారు. పుట్టుకతో వచ్చే వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకి కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా నూతన జీవితాన్ని అందించవచ్చని మెడికవర్ వైద్యులు సంపూర్ణ జోష్ అన్నారు. వినికిడి లోపంతో బాధపడే అనేక మంది పిల్లలు, పెద్దలకు గత 6 నెలల్లో 10 మందికి పైగా క్లియరెన్స్ ఇంప్లాంట్ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మెడికల్ హాస్పిటల్స్ ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేకుండా అవసరమైన పిల్లలకు జీవితాన్ని మార్చే శస్త్రచికిత్సలను అందించడానికి ముందు వచ్చిందని అన్నారు. కోక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక పరికరం యొక్క శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ కలిగి ఉంటుందన్నారు. ఇది వినలేని వ్యక్తికి వినికిడిని అనుమతిస్తుందని, ఇది తీవ్రమైన వినికిడి లోపం ఉన్న వారికి సహాయపడుతుందన్నారు. వరల్డ్ లో ప్రతి 1000 బాత్ లో 2 to 3 చైల్డ్ కి బాగా హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. అది వరల్డ్ స్టాటిస్టిక్స్. whereas in India same statistics goes high. 1.6 to 8 పిల్లలకి సివియర్ గా హియరింగ్ ప్రాబ్లం వస్తుంది పుట్టినప్పుడు. So in the Southeast Asian countries and the India, the problem, the burden is even more. Now why we are discussing about cochlear implant is, you know about pacemaker, knee implant, many other implants are there in human body. Among them, cochlear implant is one of the most successful implant. Reliability and the success rate is 99%. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది వినికిడి లోపంతో ఉన్న పిల్లల్లో ఇదొక మిరాకిల్ డివైస్ అని చెప్పొచ్చు. మెడికల్ ఇండస్ట్రీలో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఇన్నోవేషన్ మేము చెప్పుకుంటాము. సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే బ్రీఫ్ గా చూసుకుంటే, కాక్లియర్ ఇంప్లాంట్ అనే మిషన్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇది మన సౌండ్ వేవ్స్ ను తీసుకొని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ గా మార్చి ఎలక్ట్రోడ్స్ ద్వారా చెవి నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా వీళ్ళకి వినికిడిని వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కాక్లియర్ ఇంప్లాంట్ లో జనరల్ గా మనం చూసుకున్నట్టయితే 2 పార్ట్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ డివైస్ అండ్ ఇంటర్నల్ డివైస్. ఎక్స్టర్నల్ డివైస్ లో చూసుకున్నట్టయితే ప్రాసెసర్ అండ్ ట్రాన్స్మిటర్ కాయిల్ ఉంటుంది. ఇంటర్నల్ ఇంప్లాంట్ లో వచ్చేసి ఏదైతే సర్జరీ ద్వారా పెడతామో ఇంటర్నల్ ఇంప్లాంట్, దాంట్లో వచ్చేసి రిసీవర్ స్టిమ్యులేటర్ అండ్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. సో ఇది కాక్లియర్ ఇంప్లాంట్స్ లో చూసుకున్నట్టయితే మనకు ఉండే భాగాలు ఎక్స్టర్నల్ డివైస్ అండ్ ఇంటర్నల్ డివైస్. సో కాక్లియర్ ఇంప్లాంట్స్ ఎవరు చేసుకోవచ్చు. ఓయూలో ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాదిగ విద్యార్థి నాయకులు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు జరుగుతున్న కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాదిగ ఉపకులాల విద్యార్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మాదిగ ఉపకులాల 3 దశాబ్దాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం హర్షణీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ పోరాటాలకు బాసటగా నిలిచి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని తెలిపారు. మాదిగ ఉపకులాల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకై రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో మాదిగ పోరాటాలకు బాసటగా వెన్నుముకగా నిలిచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో 7 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాదిగ పక్షంలో నిలబడి దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో మంత్రి బృందాన్ని పంపడం మరియు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో మేము మాదిగ విద్యార్థుల తరఫున, మాదిగ మేధావులు, స్కాలర్స్ తరఫున రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాదిగ విద్యార్థులకు, మేధావులకు మరియు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోతున్న దామోదర నరసింహ గారికి, మాదిగ ఎమ్మెల్యే అయిన వేముల వీరేశం, మందుల స్వామిల్, అడ్లూరు లక్ష్మణ్ రావు, కవంపల్లి సత్యనారాయణ, లక్ష్మణ్ రావు మరియు వివిధ పెద్ద మనుషులు అందరికీ కూడా మాదిగ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ మాదిగ విద్యార్థులకు, మేధావులకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉస్మానియా వేదికగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే మాదిగ విద్యార్థులు, మాదిగ మేధావులు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నారు, రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా కాంగ్రెస్ వైపు పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలపడం కోసం మనందరం ముందుండాలని. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అమీన్పూర్ ఎంఆర్ఓ గౌరీ వాత్సల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నామని ఎంఆర్ఓ గౌరీ వాత్సల అన్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఎంఆర్ఓ హెచ్చరించారు.